ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో నేను మీకు శ్రీవాణి టికెట్స్ గురించి వివరించబోతున్నానండి. శ్రీవాణి టికెట్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు? ఆన్‌లైన్‌లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి? ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటప్పుడు కానీ, ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకునేటప్పుడు కానీ, మన వాళ్ళు చేసే తప్పులేమిటి? దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి? సో, ఇవన్నీ కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. మీరు ఇంకా లైక్ చేయకపోతే గనక ఇప్పుడే ఒకసారి లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. శ్రీవాణి టికెట్స్. ఈ టికెట్స్ ద్వారా మనం స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. మనం సాధారణంగా నడిచి వెళ్ళినా, సర్వదర్శనానికి వెళ్ళినా, రూ. 300 దర్శనం టికెట్స్‌కి వెళ్ళినా, కళ్యాణము, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం లాంటివి ఆర్జిత సేవలు చేసుకున్నా సరే, మనమందరం కూడా స్వామివారిని జై విజయాల దగ్గర నుంచే మనం దర్శనం చేసుకోవడం జరుగుతుందండి. శ్రీవారి టికెట్స్‌కి ఇంతలా డిమాండ్ పెరగడం గల కారణం, మనం స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని దర్శిస్తామండి. ఇంకా మరే దర్శనాల్లోనూ మనకు అంతలా కనిపించరనమాట. సో, కాబట్టి మనం డైరెక్ట్‌గా బై చేసే టికెట్ ఇదొకటే. మిగిలిన చాలా రకాల దర్శనాలు ఉన్నప్పటికీ అవన్నీ లక్కీ డ్రాలతో కూడుకున్నవి రికమెండేషన్ లెటర్‌లండి. సో, ఎవరి రికమెండేషన్ లెటరు అవసరం లేకుండా మనం డైరెక్ట్‌గా ఒక 10,000 పెట్టి స్వామివారిని మొదగడపకి వెళ్ళి దర్శించే సేవ శ్రీవారి టికెట్ ద్వారా చేసుకునే సేవ. ఓకేనండి. సేవ అని ఎందుకన్నానంటే గనక శ్రీవాణి అంటేనే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. సో, మీరు ఆలయాల నిర్మాణ నిమిత్తము మీరు టీటీడీ వారికి రూ. 10,000 విరాళం గనక ఇస్తే, అందుకు గాను మీకు స్వామివారి మొదటి దర్శనం అనేది కల్పిస్తారనమాట అండి. సో, ఆలయాల నిర్మాణ నిమిత్తానికి మీ వంతుగా మీరు రూ. 10,000 డొనేట్ చేస్తారనమాట. ఇందులో మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అనేది అవసరం లేదండి. ఇది ఒక్కరికి 10,500 అవుతుందనమాట అండి. రూ. 10,000 డొనేషను, బ్రేక్ దర్శనానికి గాను రూ. 500 మొత్తం కలిపితే రూ. 10,500 అవుతుందనమాట. ఇది ఒక్కరికి. భార్యాభర్తలైతే గనక సో, 10,000, 10,000 ప్లస్ రూ. 1,000 మొత్తం మీద రూ. 21,000 అవుతుందండి. ఓకేనండి. ఇవి మనకు 3 రకాలుగా ఇప్పుడు టీటీడీ వాళ్ళు అందుబాటులోకి తీసుకొనొచ్చారండి. ఇంతకుముందు కొండపైన మనకు టికెట్స్ అనేవి ఇచ్చేవారండి అన్నమయ్య భవన్ దగ్గర. ఇప్పుడు ఆ టికెట్స్ అనేవి రద్దు చేశారనమాట కొండపైన ఇవ్వడం. ఎందుకు రద్దు చేశారంటే గనక, మీరు కొండపైన కనుక వెళ్లి డైరెక్ట్‌గా టికెట్ తీసుకోవాలనుకుంటే, మీరు నలుగురున్నారనుకోండి, నలుగురు కూడా లైన్‌లో నిలబడాలి. సో, అది మనకు టికెట్స్ అయిపోయుంటే గనక అంతా వృధా అయిపోతుందనమాట. పైగా ఒకానొక టైంలో తోపేసలాట జరగడము, ఇవంతా జరగడంతో ఏం చేశారంటే, కొండపైన ఇంకివ్వద్దు, ఆఫ్ చేసేసి అవి కూడా ఆన్‌లైన్‌లోనే విడుదల చేద్దామని మనకు జనవరి 9వ తారీఖు నుంచి ఈ ఆన్‌లైన్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగిందనమాట అండి. సో, మనకిప్పుడు ఎన్ని రకాలుగా ఇస్తున్నారంటే గనక, ఇప్పుడు కూడా 3 రకాలుగానే ఇస్తున్నారండి. శ్రీవాణి టికెట్స్‌ని మనం 3 నెలల ముందుగా బుక్ చేసుకోవచ్చండి. ఇది అడ్వాన్స్ బుకింగ్ అనమాట. మనకేంటంటే ప్రతి నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు 3 నెలల ముందుగా ఈ టికెట్స్‌ని రిలీజ్ చేస్తూ ఉంటారు. మనకిప్పుడు జూన్ నెలకు సంబంధించి రిలీజ్ చేయబోతున్నారనమాట అండి. ఈ నెలలో మనకు ప్రతి నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ టికెట్స్‌ని విడుదల చేస్తూ ఉంటారు. వీటికి సంబంధించి అమౌంట్ అనేది మీరు ముందుగానే పే చేసి రెడీగా పెట్టుకోవచ్చండి. అమౌంట్ అంటే మనం ఎంతైతే డొనేషన్ ఇవ్వదలుచుకున్నామో, ఒక నలుగురు అనుకోండి, 40,000 మీరు డొనేట్ చేసేటప్పుడే అక్కడ ఎవరి పేరు మీద అయితే మీరు ఇవ్వదలుచుకున్నారో, వాళ్ళ వివరాలు మీరు నమోదు చేయవలసి ఉంటుంది. మీ ఫ్రెండ్స్ నలుగురు అనుకోండి, మీరు ఫ్రెండ్ పేరు, వయసు, మేలా, ఫీమేలా, ఆధార్ కార్డ్ నంబరు ఈ వివరాలు ఇవ్వాలనమాట. ఇందులో ఒక మైనస్ ఏంటంటే, అందులో ఎవరైనా ఒక ఫ్రెండ్ మీకు అందుబాటులో లేకపోయి, తనది ఎన్ఆర్ఐ ఉండి వెళ్ళిపోయాడనుకోండి, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావండి. సో, పేరు మార్చుకోవడానికి వీలుండదింక. ఓకే. ఆ వ్యక్తే కావాలంటే మరలా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుంది మరలా అంటే గనక, మీరిప్పుడు నలుగురికి బుక్ చేయదలుచుకున్నారు. ఓకే. అడ్వాన్స్‌గా అమౌంట్ 40,000 పే చేసేశారు. ఇప్పుడు దర్శనం డేట్ వచ్చింది. 23 తేదీ ఉదయం 11 గంటలకి టికెట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. నెల మొత్తానికి చూపిస్తుంది గ్రీన్‌లో. మీకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత మీరు బ్రేక్ దర్శనానికి సంబంధించి అమౌంట్ అనేది పే చేయాలి కదా! 2,000 అమౌంట్ 2,000 పే చేస్తారు. ఓకేనా? పలానా డేట్ అది బుక్ చేసుకున్నారు. మీరు వెళ్ళలేకపోతున్నారని ముందే తెలిసింది మీకు. సో, డేట్ పోస్ట్‌పోన్ చేసుకోవడానికి ఒకసారి మీకు అవకాశం ఇస్తారండి. ఒకసారి మీరు చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, చాలామంది చేసే పొరపాటు ఏంటంటే,
టీటీడీ వాళ్ళు ఒకసారి మనం పోస్ట్‌పోన్ చేసుకునే అవకాశం ఇచ్చారు కదా అని డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి. అంటే ఇంకా ఓ 4 రోజులున్నా, 5 రోజులున్నా చూద్దాం లాస్ట్‌ని చేసి మనం పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు కదా అని. అలా అవకాశం ఉండదండి. ఇంతకుముందైతే గనక మనకు ఉండేది. ఇప్పుడు చాలా డిమాండ్ పెరిగిపోవడంతో ఏమవుతుందంటే, నెల మొత్తానికి సంబంధించిన టికెట్స్ మనకు పావుగంటలో అయిపోతున్నాయండి ఇవన్నీ. కాబట్టి మీరెప్పుడన్నా సరే పోస్ట్‌పోన్ చేసుకోవాలి అనుకుంటే గనక ముందుగానే మీరు పోస్ట్‌పోన్ చేసుకోవడం చూసుకోండి. డేట్ వచ్చే వరకు వెయిట్ చేయకండి. టీటీ వాళ్ళ రూల్ ప్రకారం ఏంటంటే 10 రోజుల ముందు మీరు పోస్ట్‌పోన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రీషెడ్యూల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ టయానికి మీకు టికెట్స్ ఉండడం లేదండి. మొత్తం రెడ్‌లో చూపిస్తున్నాయి. సో, ఈ టికెట్స్ మనకు 23వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి, మీరు అదే రోజు మీకు కావాల్సిన డేట్ పోస్ట్‌పోన్ చేసుకోవడం చూసుకోండి. అప్పుడైతేనే మీకు టికెట్ అనేది దొరుకుతుందండి. ఓకేనండి. ఇక ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వాళ్ళకి అకామిడేషన్ అనేది ఇస్తారండి. మరొక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఒకే అకౌంట్‌లో మాక్సిమం 9 మంది వరకు కూడా మీరు ఎమ్మటే పే చేయొచ్చు. అంటే 90,000 వరకు పే చేయొచ్చు. 9 మంది పేర్లు ఒకే అకౌంట్‌లో ఇచ్చేస్తే ఈజీగా ఉంటుంది కదా అని మీరు చేయకండి. ఎందుకంటే 9 మందికి ఒకే దాంట్లో ఇచ్చేస్తే మీకు అకామిడేషన్ అనేది ఒకటే రూమ్ ఇస్తున్నారండి. సో, అక్కడ నెంబర్ ఆఫ్ రూమ్స్ అనేది ఇవ్వడం లేదనమాట. ఆప్షన్ ఇచ్చి 2 కావాలా, 3 కావాలంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఒకటే రూమ్ ఇస్తున్నారు ఒకే అకౌంట్‌కి. కాబట్టి మీరు ముందుగానే ఇద్దరిద్దరు ఉండాలనుకుంటే గనక 20,000, 20,000 లేదా ఒక ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, నలుగురు కలిపి ఒకే రూమ్ ఉందనుకుంటే 4 అలా చేసుకోండి. అప్పుడు ఈజీగా ఉంటుంది. సింగిల్‌గా బుక్ చేసుకుంటే మాత్రం అకామిడేషన్ అనేది ఇవ్వరండి. ఇది అడ్వాన్స్ బుకింగ్ సంబంధించి. ఏ విధంగా చేసుకోవాలంటే గనక మనకు టీటీడీ అఫీషియల్ వెబ్‌సైట్ ttddevastanam.ap.gov.in అనే వెబ్‌సైట్ ఉంటుంది. అందులో మీరు శ్రీవారి మీద క్లిక్ చేస్తే వేరే వెబ్‌సైట్‌కి వెళ్తుంది. తిరుపతి బాలాజీ .ap.gov.in అనే వెబ్‌సైట్‌కి వెళ్తుంది. అక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వి డొనేషన్ మీద క్లిక్ చేసి మీరు డొనేషన్ అనేది పే చేయవలసి ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ వివరాలు ఇవన్నీ ఇచ్చేసేయండి. ఓకేనండి. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు 2 ఉంటాయండి. ఒకటి యాక్టివేషన్ అనమాట. అది ఇందులో మీకు 2 రకాల యాక్టివేషన్లు ఉంటాయి. ఒకటి మొబైల్ ఓటీపీ ద్వారా ఒకటొస్తుంది. రెండవది ఏంటంటే మీ జీమెయిల్‌కి కన్ఫర్మేషన్ లింక్ పంపిస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. ఓకేనండి. ఇది అడ్వాన్స్ బుకింగ్ గురించి రూమ్‌కి సంబంధించిన విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు అప్పటికప్పుడు కావాలంటే మనకు 2 రకాలుగా ఇస్తున్నారు. శ్రీవారి టికెట్ సంబంధించి అప్పటికప్పుడు కావాలంటే 2 విధాలుగా మీరు వెళ్ళవచ్చు. ఒకటి రేణిగుంట ఎయిర్‌పోర్ట్ ఫస్ట్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ కూడా అది. ఇందులో మనకు ప్లస్, మైనస్ ఏంటంటే మీరు చక్కగా ఫ్లైట్‌లో దిగి రేణిగుంటలో మనకు ఉదయం 8 గంటలకి కౌంటర్ ఓపెన్ చేస్తారు. మీరు అక్కడ టికెట్ తీసుకుంటే అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం ఉంటుంది. ఈజీగా అయిపోతుంది. మైనస్ ఏమిటి? అక్కడ 200 టికెట్లు మాత్రమే ఇస్తారు. సో, హైదరాబాద్ నుంచి మార్నింగ్ ఫ్లైట్ 6:10 ఆ టైంకి ఉందండి. అది పట్టుకుంటే కనుక మీరు ఈజీగా టికెట్ అనేది దొరుకుతుంది. పాపం బెంగుళూరు వాళ్ళకి లేదంటే వైజాగ్ వాళ్ళో, విజయవాడ నుంచి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు 12 గంటలు దాటిన వెళ్తే గనక టికెట్స్ అనేవి ఉండడం లేదండి. ఒక్కొక్కసారి 11, 12 గంటల వరకు కూడా ఉంటున్నాయి. ఒక్కొక్కసారి ఉదయం 10 గంటలకే టికెట్స్ అనేవి అయిపోతున్నాయండి. సో, అది గ్యారంటీ ఉండడం లేదనమాట. సో, ఫస్ట్ ఫ్లైట్ వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ఫ్లైట్ వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే రేట్స్ అనేవి పెంచేసారనమాట అండి. అది సుమారుగా 11,000, 12,000 అలా చూపిస్తుంది. సో, అదొక 11,000 టికెట్ వచ్చేసి 10,000 మొత్తానికి 20,000 మనిషికి అవుతుందనమాట అండి. తప్పదనుకున్న వాళ్ళు అలా చేసుకోండి. సేఫ్ సైడ్‌లో అడ్వాన్స్ బుకింగ్ కావాలంటే అలానో విధానం ఉంది. సో, ఇందులో ఎయిర్‌పోర్ట్ వచ్చేవాళ్ళు అక్కడ మనకి మార్నింగ్ 8 నుంచి కౌంటర్ ఓపెన్ చేస్తుందని చెప్పాను కదండీ! ముందుకు వెళ్ళిన వాళ్ళకి వాళ్ళొక టోకెన్ లాంటిది ఇస్తారనమాట అండి స్లిప్పు. దాని మీద మీరు వివరాలు మీ ఆధార్ నెంబర్ ఇవన్నీ రాసేస్తారు. రాసేసి తర్వాత మీకు ఆ స్లిప్ మీద ఆల్రెడీ మీ నెంబర్ ఉంటుందనమాట. 28, 29, 30 ఇలా ఉంటాయి కదా! సో, స్లిప్ నెంబర్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. అక్కడ యూపీఐ ఉంటుందండి. ఇబ్బందేమీ లేదు. సో, మీరు క్యాష్ తీసుకెళ్ళాలని రూల్ ఏమీ లేదు. చక్కగా మీరు గూగుల్ పేలు, జీపేలు ఇవన్నీ ఉపయోగించుకొని చక్కగా మీరు వాడుకోవచ్చు. ఓకే. కార్డులన్నీ యాక్సెప్ట్ చేస్తారు. ఇంటర్నేషనల్ కార్డ్ మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి ఫ్లైట్‌కి సంబంధించి. ఇందులో మేజర్ డౌట్ ఏంటంటే మేము నైట్ టైమ్ వచ్చేసి ఓకే. మార్నింగ్ తీసుకొచ్చాను అడుగుతున్నారు చాలామంది. అలా లేదండి. అదే రోజు ఉంటేనే మాకు టికెట్ అనేది ఇస్తున్నారండి. ఇక అప్పటికప్పుడు మనకిప్పుడు కొండపైన ఇచ్చేవని చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు ఆ టికెట్స్ ఏ విధంగా ఇస్తున్నారంటే గనక అవి కూడా ఆన్‌లైన్ చేసేసారండి.
సో వీటికి సంబంధించి కూడా మీరు ముందుగానే అమౌంట్ అనేది పే చేసి రెడీగా పెట్టుకుంటే టికెట్ అనేది బుక్ అవుతుంది. ఎన్ని రోజుల ముందు బుక్ పే చేయాలనేది మీ ఇష్టం. రేపటి కావాలంటే ఈరోజు సాయంత్రం మీరు అమౌంట్ పే చేసినా పర్వాలేదు. 2 రోజుల కిందటే మీరు అమౌంట్ పే చేసినా పర్వాలేదు. ఓకేనండి. ఇక్కడ అకామిడేషన్ అనేది ఇవ్వడం లేదండి. సో ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్న వాళ్ళు కానీ, ఇక్కడ కానీ అకామిడేషన్ అనేది ఇవ్వడం లేదు. డైరెక్ట్‌గా మీరు సీఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ మీకు అకామిడేషన్ అనేది ఇస్తారు. శ్రీవారి టికెట్స్ మొత్తం అందరికీ ఒకేసారి దర్శనం అండి. ఈవినింగ్ 4 పీఎంకి. సో 2 అవర్స్‌లో మీకు దర్శనం అనేది అయిపోతుంది. వైకుంఠ కాంప్లెక్స్ 1 నుంచి మీకు ఎంట్రీ పాయింట్ అనేది ఉంటుందండి. ఆన్‌లైన్‌లో చేసుకున్న వాళ్ళకి చెప్పాను కదండీ! మనకు మార్నింగ్ 9కి టికెట్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు. ఇవి ఎలా ఉంటుందంటే మీకు బుకింగ్ టిప్ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. మీరు 8:50, 8:55 కల్లా లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత డోనర్ ప్రివిలేజ్ అని కొత్త ఆప్షన్ వస్తుంది మీరు అమౌంట్ పే చేసిన తర్వాత. దాని మీద క్లిక్ చేసుకోండి. అక్కడ మీ వివరాలు కనపడతాయి. బాక్సులు కనపడితే టిక్‌లు పెట్టుకోండి. అక్కడ మనకు క్యాలెండర్ కనిపిస్తుంది. క్యాలెండర్ ఓపెన్ చేస్తే రెడ్‌లోకి వస్తుంది. క్లోజ్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేయండి. అలా కరెక్ట్‌గా 9కి మీరు 8:59, 9కి ఆ టైం కల్లా మీరు క్లిక్ చేసి క్లోజ్ చేస్తుంటే టక్కున గ్రీన్ కనపడుతుంది. క్లిక్ చేసి మీరు అమౌంట్ అనేది పే చేసుకుంటే టికెట్ అనేది బుక్ అవుతుందండి. కాకపోతే ఇది 2-3 సెకండ్స్‌లో అయిపోతుంది టికెట్స్. కాస్త జాగ్రత్తగా మీరు చూసుకోండి. దూర ప్రాంతాల వాళ్ళకి నా సలహా ఏంటంటే మీరు శ్రీవారి టికెట్ అక్కడికి వెళ్ళాక బుక్ చేసుకుందాం. దాని మీద హోప్స్ పెట్టి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే మీకు ఆ రోజు బుక్ అవ్వకపోతే మర్నాడు వరకు మీరు వెయిట్ చేయాలి. ఓకేనండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే దగ్గర వాళ్ళు తిరుపతి లోకల్ వాళ్ళు కానీ, నెల్లూరు వాళ్ళు కానీ, చెన్నై వాళ్ళు, బెంగుళూరు వాళ్ళు అంటే మార్నింగ్ 9 కల్లా టికెట్ బుక్ అవుతే ఈవినింగ్ వచ్చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా అక్కడ చేసుకుని వస్తున్నారనమాట. మరి హైదరాబాదు, విజయవాడ వాళ్ళు, వైజాగ్ వాళ్ళు వీళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళకి కష్టం అవుద్ది. మీరు అలాంటి హోప్స్ పెట్టుకొని రాకండి అక్కడికి. చాలా త్వరగా టికెట్స్ అనేవి అయిపోతున్నాయి. కాకపోతే లక్ కొద్దీ మీకు అవ్వచ్చండి. ఇబ్బంది ఏమి లేదు కానీ ఒక్కొక్కసారి అవ్వడం లేదు టికెట్స్. సేఫ్ సైడ్‌లో మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి. లేని పక్షంలో ఎయిర్‌పోర్ట్ ద్వారా. ఓకేనా అండి? ఓం నమో వెంకటేశాయ.